sectoral very important amma. Sectoral contribution of Telangana sectoral contribution. Sectoral contribution Telangana the most important. IN pen పెట్టండి. ఇక్కడ తెలంగాణ వేస్తాను, ఇక్కడ ఇండియా వేస్తాను. నౌ కంపారిజన్ అంతేనా? అవునా కదా? ఈ సెక్టరల్ కాంట్రిబ్యూషన్లో మనం చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వీస్ సెక్టర్ ఈ సర్వీస్ సెక్టర్ 68.6% మన తెలంగాణలో. అంటే 100 రూపాయల ఆదాయం అనుకుంటే ఎంత వస్తుంది సర్వీస్ సెక్టర్ నుంచి? 68.6 రూపాయలు వస్తుంది. అదే ఇండియా 56.4 రూపాయలు వస్తుంది. రూపాయలు వస్తుంది. ఓకేనా? సో మనకి మళ్ళీ చెప్తున్నాను, సర్వీస్ సెక్టర్ అంటే ఏంటి? కమ్యూనికేషన్స్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, హోటల్స్, రెస్టారెంట్స్, రియల్ ఎస్టేటు, ఇవన్నీ సర్వీసే కదా. పోస్ట్ ఆఫీసు, ఇవన్నీ సర్వీస్ సెక్టర్ నుంచి తెలంగాణకి ఎంత ఆదాయం వస్తుందట? తెలంగాణకి ఎక్కువ ఆదాయం వచ్చే సెక్టర్ ఏది? సర్వీస్ సెక్టర్. మరి ఇండియాకి ఎక్కువ ఆదాయం వచ్చేది అది సర్వీస్ సెక్టరే. ఓకేనా? రెండోది సెకండరీ సెక్టర్. రెండోది సెకండరీ సెక్టర్. మన తెలంగాణలో సెకండరీ సెక్టర్ ఎంత అనేది చూద్దాం ఒకసారి. 16.3%. ఇండియాలో 25.2%. ఇది ఇక్కడ పట్టాలి మీరు. సెకండరీ సెక్టర్ ఇన్ తెలంగాణ లెస్ దెన్ ది కాంట్రిబ్యూషన్ ఆఫ్ యావరేజ్ ఇండియా. అవునా కదా? తెలంగాణ సర్వీస్ సెక్టర్ కాంట్రిబ్యూషన్ మోర్ దాన్ ది. అర్థమవుతుంది అనాలిసిస్? ఓకేనా? ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అనాలిసిస్. మూడోది మనం చూస్తే తెలంగాణ 15.1 ప్రైమరీ సెక్టర్ 15.1%, 18.4% India. Now tell me, what did you observe after seeing contribution Telangana, India? ఒక్క సర్వీస్ సెక్టర్ తప్ప యావరేజ్ ఇండియా కాంట్రిబ్యూషన్ కంటే సెకండరీ సెక్టర్లో వెనుకున్నాం, ప్రైమరీ సెక్టర్లో కూడా వెనుకున్నాం అన్నమాట. అవునా కదా? సీట్. సో దిస్ ఇస్ ద మోస్ట్. ఈ ఇండికేటర్లు తెలియగా నీకు ఏమవుతుందో ఓహో ఇదా అనిపిస్తుంది. ఇది ఎకానమీలో కూడా ఇదే ఎకానమీ. మీరు గ్రూప్స్ రాసుకోండి, మీరు ఏది రాసుకోండి. ఓకేనా? అందుకే కొంచెం డెప్త్గా అనాలిసిస్ చేసి చెప్తున్నాను మీకు. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ ఇప్పుడు ఇన్ డీటెయిల్స్కి వెళ్దాం మరి కంట్రిబ్యూషన్ వైజ్. నెక్స్ట్ ఆ కంట్రిబ్యూషన్లో గ్రోత్ చూసుకుంటే సెక్టర్ వైజ్ అనాలిసిస్ అని పెట్టండి. సెక్టర్ వైజ్ అనాలిసిస్. Sector wise analysis. Number 1, primary sector India. Telangana. Primary sector Telangana.
ప్రైమరీ సెక్టర్ తెలంగాణ. ప్రైమరీ సెక్టర్ తెలంగాణ. ప్రైమరీ సెక్టర్ తెలంగాణ. ఈ ప్రైమరీ సెక్టర్ తెలంగాణ ఫర్ ద ఇయర్ 2025-26 2.41 lakh crores సపోర్ట్ చేస్తుంది. ఇది వాట్ ఈస్ ద ఇన్కమ్ ఫ్రమ్ ప్రైమరీ సెక్టర్ తెలంగాణలో 2.49 lakh crores. గ్రోత్ రేట్ బ్రాకెట్లో 1.4%. అట్ ద సేమ్ టైమ్ ఇండియా గ్రోత్ రేట్ 0.2% అని పెట్టండి, నోట్ అని పెట్టి. ప్రైమరీ సెక్టార్లో ఇండియా గ్రోత్ రేటు 0.2%. తెలంగాణ గ్రోత్ రేట్ ఎంత ప్రైమరీ సెక్టార్లో ఈ సంవత్సరానికి? 4.6 కాదు, 1.4%. ఇండియా గ్రోత్ రేట్ ఎంత? 0.2%. అది అంటే కాంట్రిబ్యూషన్లో ఇండియా ఎక్కువ, గ్రోత్లో తెలంగాణ ఎక్కువ. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్ ఆర్ నాట్? అంతేనా కదా? ఇప్పుడు మన వ్యవసాయ రంగం నుంచి, వ్యవసాయము దాని అనుబంధ రంగాల నుంచి తెలంగాణలో ఎంత ఆదాయం వస్తుంది? 2025-26 ఈ సంవత్సరానికి ఎంత వచ్చింది? మరి ఈ ఆదాయంలో ఎక్కువ దేని నుంచి వచ్చింది? అది ఇంపార్టెంట్. అంతేనా కదా? ఇందుకీ ఈ ప్రైమరీ సెక్టర్ అంటే ఏంటి? అగ్రికల్చరే. దాంట్లో ఏముంటాయి? అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్ అంటే ఏముంటాయి దాంట్లో? ఫిష్ ఉంటుందా? ఇంకేముండవు. చూడండి ఒకసారి. క్రాప్స్ ఫస్ట్ ఏంటి? ఈ 2.49 lakhsలో అంటే మేజర్గా సపోర్ట్ చేసేది ఏంటి? అగ్రి క్రాప్స్. రాసుకోండి. ఫస్ట్ నెంబర్ 1 అగ్రి క్రాప్స్. అగ్రి క్రాప్స్ ఎంతట? 38.2%. అంటే వచ్చే ఆదాయంలో పర్సంటేజ్లో చెప్తున్నా, 100% అనుకుంటే, అంటే 2.49 lakh crores అనుకున్నాం కదా, అవునా కదా? ఇది 100% అనుకుంటే దీంట్లో 38.2% ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? అగ్రి క్రాప్స్. అది ఇప్పుడు లార్జెస్ట్ సబ్ సెక్టర్ కాంట్రిబ్యూషన్ టు అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్. ఎక్కువ ఆదాయం ప్రాథమిక రంగంలో దేని నుంచి వస్తుంది? ఏ ఫిషరీస్, బి ఫారెస్ట్, సి క్రాప్స్, డి పశువులు లైవ్ స్టాక్ అని స్టడీ ఏం పెట్టాలి? క్రాప్స్ నుంచి వస్తుంది. మన తెలంగాణలో ఎక్కువ దేని నుంచి వస్తుంది చెప్పండి? క్రాప్స్ నుంచి వస్తుంది అదే ప్రాథమిక రంగంలో. ఓకే, 38.2%. ఓకే, గెటింగ్ ఆర్ నాట్? నెక్స్ట్ రెండోది లైవ్ స్టాక్. 3 మైనింగ్ అండ్ క్వారింగ్. మైనింగ్ అండ్ క్వారింగ్. ఇక్కడ చిన్న మిస్టేక్ అమ్మా, చిన్న మిస్టేక్. సారీ సార్, ఇక్కడ డిలీట్ చేయండి, ఇక్కడ ఎడిట్ చేయండి. ఎడిటింగ్ చెప్పాను నేను, అక్కడ కట్ చేయమని. మీరు ఎలా కట్ చేసుకుంటారు? ఇది సారీ, నేనే పొరపాటు పడ్డాను. ఇది లైఫ్ స్టాక్ వస్తుంది ఫస్ట్. లాస్ట్ ఎకనామిక్ సర్వే చెప్పాను మీకు, ఇది మారింది 41.4%. సెకండ్ క్రాప్స్ చాలా ఇంపార్టెంట్, ఇది 38.2. ఓకే, రాస్తున్నారా? సరే, ఇక్కడ ఎడిట్ చేయండి ఇది. ఓకే, రైట్. లైవ్ స్టాక్ ఎంత? సెకండ్ క్రాప్స్. తర్వాత మైనింగ్ అండ్ క్వారింగ్ మూడోది. పర్సంటేజ్ నో నీడ్. మైనింగ్ అండ్ క్వారింగ్ నాలుగోది. మైనింగ్ అండ్ క్వారింగ్ సెకండరీ సెక్టర్లో రావాలి కదా, ఇండస్ట్రీస్లోకి కాదు, పార్ట్ ఆఫ్ అగ్రికల్చర్. తర్వాత ఫిషరీస్.
ఫిషరీస్ లాస్ట్లో ఫారెస్ట్. ఇప్పుడు చెప్పండి, లీస్ట్ ఏముంది చెప్పండి, ఫారెస్ట్. ఇది ఇంపార్టెంట్. ఫస్ట్ ఏముంది, లైవ్ స్టాక్, పశు సంపద. తర్వాత క్రాప్స్. ఇది మారింది, ఇంతకుముందు క్రాప్స్ ఉంటుండే, మారిపోయింది అనమాట. ఓకేనా? ఇది మనకి ప్రైమరీ సెక్టర్. మళ్ళీ చెప్తున్నాను, తెలంగాణలో ఈ అగ్రికల్చర్లో ప్రైమరీ సెక్టర్కి సంబంధించి ఎక్కువ ఆదాయం వచ్చేది సీరియల్ పెట్టాను. లైవ్ స్టాక్, పశు సంపద, క్రాప్స్, మైనింగ్, క్వారింగ్, ఫిషరీస్, ఫారెస్ట్. ఈ రెండు కూడా మనకి పర్సంటేజ్ లాస్ట్ 2.9 ఉంటుంది. ఇది అంటే ఈ పర్సంటేజ్ అన్నీ ఎన్ని గుర్తుపెట్టుకుంటా కానీ ఇలా చాలా వస్తాయి ఇప్పుడు అన్నీ. జస్ట్ నీకు ఒక ఐడియా. ఓకేనా? ఇది చాలా ఇంపార్టెంట్ సీక్వెన్స్. అందుకే ఒకవేళ నేను మళ్ళీ మార్చాను. ఓకేనా? పాతది వేరే ఉంది, క్రాప్స్ ఉంది, ఇప్పుడు లైవ్ స్టాక్. ఓకే, ఇప్పుడు సెకండరీ సెక్టర్. సెకండరీ సెక్టర్ ఈ తెలంగాణకు సంబంధించి మనం చూద్దాం. అంటే ఆదాయం ఎంత వస్తుంది? 2.49 lakh ప్రైమరీ సెక్టర్ కదా, అవునా కదా? సెకండరీ సెక్టర్ 2.68 lakh crores. 2.68 lakh crores. గ్రోత్ రేట్ అది ఇండియా గ్రోత్ రేట్ 7.5%. అది ఇప్పుడు దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది చెప్పండి. ఇన్ ఇండియా సెకండరీ సెక్టర్ కాంట్రిబ్యూషన్ మోర్ కంపేర్ టు తెలంగాణ, ఇండియా. వేరే గ్రోత్ చూసుకుంటే ఫర్ ద ఇయర్ తెలంగాణ గ్రోత్ రేట్ మోర్ దెన్ ఇండియా. అంటే గ్రోత్ ఇండికేటర్స్లో అన్ని ఇండికేటర్స్లో తెలంగాణ ఎక్కువ. సింపుల్గా మోర్ 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 అంతే ఆన్సర్. అవునా కదా? అంతేనా? ఇప్పుడు ప్రైమరీ సెక్టర్ ఎంత వచ్చింది? 2.49 కదా. ఇది ఎంత వచ్చింది? 2.6 కదా. అవునా కదా? 2.49 2.6 కలిపితే ఎంత వస్తుంది? 2.4 2.6 5 వస్తుంది కదా. మిగతా 17 పాయింట్ చిల్లర ఉంది కదా, మిగతాదంతా ఎవరు? సర్వీస్ సెక్టర్. అంతే కదయ్యా, అవునా కదా? అది మీకు చెప్పింది నేను అర్థమైందా? వ్యవసాయ అనుబంధ రంగాల నుంచి 2.49, ఇండియా సెకండరీ సెక్టర్ నుంచి 2.68 lakh crores వస్తుంది. మిగతా సంబంధం ఎక్కడి నుంచి వస్తుంది? సర్వీస్ సెక్టర్, రియల్ ఎస్టేట్, హోటల్స్, రెస్టారెంట్స్. అందుకే నేను అద్భుతమైన గ్రోత్ తెలంగాణలో గల్లీకి ఎన్ని హోటళ్ళు చూసారు. ఇదే గల్లీలో చూడు ఎన్ని ఉంటాయో సర్వీస్ సెక్టర్ కనపడుతుంది నీకు. అక్కడ ఇదే గల్లీలో స్వప్నగీత హాస్పిటల్, సర్వీస్ సెక్టర్. ఇదే గల్లీలో హోటల్స్, సర్వీస్ సెక్టర్. కిందకి వెళ్ళిన హోటల్సే, తోపుడు బండి మీద ఉన్న సర్వీస్ సెక్టర్. అది అర్థమైందా లేదా? సీట్ అంటే అంత అద్భుతమైన సర్వీస్ సెక్టర్ తెలంగాణలో డెవలప్. నెక్స్ట్ అది చెప్తాను మీకు. ఇది కంట్రిబ్యూషన్ అయిపోయింది, సెక్టరల్ కంట్రిబ్యూషన్. ఇప్పుడు సెక్టరల్ కంట్రిబ్యూషన్ సెకండరీ సెక్టర్ చూద్దాం. అంటే ఈ సెకండరీ సెక్టర్లోకి ఏమొస్తాయి చెప్పండి, ఏమంటే ప్రధానమైనవి చెప్పండి. నెంబర్ 1 మ్యానుఫ్యాక్చరింగ్ 51.1%. అది మ్యానుఫ్యాక్చరింగ్. మ్యానుఫ్యాక్చరింగ్ 51 చూడండి, 50% ఏమని చెప్పండి. ప్రైమరీ సెక్టర్లో లార్జెస్ట్ కంట్రిబ్యూషన్ ఎవరు? లైవ్ స్టాక్. సెకండరీ సెక్టర్లో లార్జెస్ట్ కంట్రిబ్యూషన్ ఎవరు? క్వశ్చన్ హిట్ డైరెక్ట్గా. నెక్స్ట్ రెండోది, సెకండ్ కన్స్ట్రక్షన్ 34.8. కన్స్ట్రక్షన్
కన్స్ట్రక్షన్, ఈ రెండు 86% వచ్చేసినాయి. మిగతాది ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ సప్లై అండ్ అదర్ యూటిలిటీ సర్వీసెస్. ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ సప్లై, and other utility services. ఓకేనా? ఇది అడిగారు ఎలక్ట్రిసిటీ, గ్యాస్ దేని కిందకి వస్తుందని. సెకండరీ సెక్టారా, ప్రైమరీ సెక్టారా, టెర్షియరీ సెక్టారా? నెక్స్ట్ ఏమో ఓకేనా? ఫస్ట్ ఇప్పుడు టెరిషరీ సెక్టర్. ఈ లెసన్లో కంపల్సరీగా 2-3 క్వశ్చన్స్ వస్తాయి ఇప్పుడు మీకు ఈ 1 అవర్లోనే. మీకు అనిపిస్తుంటుంది ఎంత ఇంపార్టెంటో. టెరిషరీ సెక్టర్ తెలంగాణ 2025-26 ఇన్కమ్ ఎక్కువ ఉంటుందా లేదా? 68.6% కదా, అవునా కదా? రాసుకోండి. 11,30,000 అంటే 11.3 lakh crores అని పెట్టండి. 11.3 lakh crores అన్నీ ఇలాగ రాసుకుంటున్నాం కదా. ఇప్పుడు చెప్పండి, ప్రైమరీ సెక్టర్ ఎంత? 2.49. సెకండరీ సెక్టర్ ఎంత? 2.68 lakh crores LC lakh crores అంతేనా? ఇదేంట 11.3 lakh crores. అంటే ఎక్కువ తెలంగాణకు ఆదాయం ఎక్కడికి వెళ్ళి వస్తుంది? గ్రోత్ రేట్ రాసుకోండి. గ్రోత్ రేట్ 13.5%. గ్రోత్ రేట్ 13.5%. 13.5%. ఓకే, 13.5% గ్రోత్ రేట్ ఇది తెలంగాణ. మరి ఇండియా 10.6%. 10.6%. అంటే మీరు ఇప్పటి వరకు చూసిన ఆల్ ఇండికేటర్స్లో ఏదైనా తెలంగాణ తక్కువ ఉన్న గ్రోత్ రేట్ ఇండికేటర్ ఉందా? అర్థమవుతుందా లేదా? ఇంత బ్యూటిఫుల్ తెలంగాణ, ఇంత అద్భుతమైన తెలంగాణ సీట్, అది నిజమా కాదంటే మనం తెలియదు. బుక్లో ఉంది, వాళ్ళు ఇచ్చారు, మనం చదువుకోవాలి అంతేనా? ఎకనామిక్ సర్వేలో ఉంది. ఇప్పుడు ఈ లెక్కలన్నీ మనకి ఏం తెలుస్తాయమ్మా? వాళ్ళు చేసే పని వేరే ఉంటుంది. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లైఫ్ స్టాక్ ఎక్కువ, క్రాప్స్ ఎక్కువ అంటే వచ్చే ఆదాయాన్ని బట్టి వాళ్ళు చెప్తారు, అవునా కదా? సింపుల్ అంతేనా? దీనిలో మరి టెరిషరీ సెక్టర్లో సబ్ సెక్టర్ ఎక్కువ ఆదాయం ఎక్కడికి వెళ్ళి వస్తుంది? ప్రైమరీ సెక్టర్లో ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఎక్కువ ఆదాయం? లైఫ్ స్టాక్. సెకండరీలో మ్యానుఫ్యాక్చరింగ్. ఇది మెల్ల చదవాల్సినది, మీరు ప్రింట్ అయిపోతుంది ఆల్రెడీ. ఓకేనా? అన్నీ ప్రింట్ అవుతాయి మీకు. నెక్స్ట్ నెంబర్ 1 రాసుకోండి. దీంట్లో మెజారిటీ సెక్టోరియల్ది నెంబర్ 1 ట్రేడ్, రిపేర్, హోటల్స్ అండ్ రెస్టారెంట్స్. సరే రాసుకోండి, చెప్తాను. ట్రేడ్, రిపేర్, హోటల్స్ అండ్ రెస్టారెంట్స్. ట్రేడ్, రిపేర్, హోటల్స్ అండ్ రెస్టారెంట్స్. పర్సంటేజ్ రాసుకోండి. అంటే ఇది సెకండ్ ప్లేస్లోకి వస్తుంది. సెకండ్ అని రాసేస్తా, ఫస్ట్ పైన రాస్తా. 30.4%. 30.4%. 30.1%. రియల్ ఎస్టేట్
రియల్ ఎస్టేట్ 34.1%. 34 వేసుకోరాదు, 30 వేసుకో, 34 వేసుకో, కంపలు మునిగిపోయేది ఉంది. అవునా కదా? ఇప్పుడు ఎక్కువ ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందట? ఇది నాకు డౌట్, అందుకే ఇది రాసిన ఫస్ట్. ఎందుకంటే ఈ 1 ఇయర్ నుంచి, ఇది 25-26 కదా, 1 ఇయర్ నుంచి కూడా పడుకుంది రియల్ ఎస్టేట్. పెద్ద రిజిస్ట్రేషన్లు ఏమీ లేవు. అవునా కదా? అర్థమవుతుందా లేదా? కొనేవాళ్ళు లేడు, అమ్మేవాళ్ళు లేడు 1 ఇయర్లో. మరి రియల్ ఎస్టేట్ ఎట్లా వచ్చిందో అర్థం కాదు. అంటే ఉన్న దాంట్లో అయ్యి ఉండాలి. నాకు తెలిసి ఉన్న దాంట్లో ఇదే ఉంటుంది. హోటల్కి వెళ్ళిన వాడేవాడు ఈ రోజుల్లో. వీకెండ్ వస్తే మొత్తం గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మణికొండ, అన్ని నానకరామకొండ, ఫైనాన్షియల్ సిటీ, అన్ని హోటల్స్ పబ్లే, క్లబ్లే కదా. అవునా కదా? అది. సో ఇక్కడ 4% వేరియేషన్ చూపిస్తున్నారు ఆడ ఈడ. ఇది రియల్ ఎస్టేట్ నెంబర్ 1 అని చూపిస్తున్నారు ఎకనామిక్ సర్వేలో. కానీ అది మరి చూడాలి నిజమా కాదా అంటే. ఫస్ట్ నుంచి రియల్ ఎస్టేట్ వస్తుంది, మరి ఈ 1 ఇయర్లో పడిపోయింది కదా, 1.5 ఇయర్లో చూడాలి. సెకండ్ ట్రేడ్ రిపేర్స్, ఈ రెండు కలిపినే మోర్ దాన్ ఆల్మోస్ట్ 60% పైన ఉన్నాయి. ఓకేనా? మూడో కాంట్రిబ్యూషన్. థర్డ్ వన్ ట్రాన్స్పోర్ట్, స్టోరేజ్, కమ్యూనికేషన్ సర్వీసెస్. ట్రాన్స్పోర్ట్, స్టోరేజ్, కమ్యూనికేషన్ సర్వీసెస్, బ్రాడ్కాస్టింగ్ కూడా వచ్చేస్తుంది దీంట్లో. రియల్ ఎస్టేట్, హోటల్స్, ట్రాన్స్పోర్ట్, సింపుల్ గుర్తుపెట్టుకోండి ఏముంది దాంట్లో. అవునా? సో రియల్ ఎస్టేట్, అలాగే హోటల్స్, రెస్టారెంట్స్, ట్రాన్స్పోర్ట్, సీరియల్. అక్కడ ఏంటి? లైవ్ స్టాక్, క్రాప్స్. తర్వాత ఏమొచ్చింది? మైనింగ్. ఓకేనా? సెకండరీలో మ్యానుఫ్యాక్చరింగ్, కన్స్ట్రక్షన్. తర్వాత ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ సప్లై. 3 సీరియల్. ఓకేనా? ఇప్పుడు ఇదంతా ఓవరాల్గా మనం ఏం చేసాం? స్టేట్ వైజ్ నేర్చుకున్నాం. ఇదంతా స్టేట్ కదా, నాట్ 33 డిస్ట్రిక్ట్స్. అవునా కదా? ఇప్పుడు ఇంతవరకు చెప్పిన లెసన్ అంతా కూడా స్టేట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్, స్టేట్ జిఎస్డిపి, జీడిపి అని కూడా స్టేట్ జిఎస్డిపి. అవునా కదా? స్టేట్ సెక్టరల్ కంట్రిబ్యూషను, దాంట్లో ప్రైమరీ సెక్టారు, సెకండరీ సెక్టారు, టెరిషరీ సెక్టారు. అవునా కదా? ఇప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్ ఇండికేటర్స్ అని పెట్టండి సబ్ హెడ్డింగ్. ఈరోజు లెసన్ నుంచి 4 క్వశ్చన్లు ఇస్తాయి. డిస్ట్రిక్ట్ లెవెల్ ఇండికేటర్స్. ఎకనామిక్ ఇండికేటర్స్ ఆఫ్ తెలంగాణ. ఓకేనా? గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రొడక్ట్, GDP. గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రొడక్ట్. గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రొడక్ట్. గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రొడక్ట్. పర్ క్యాపిటల్ ఇన్కమ్కి దీనికి చాలా తేడా ఉంది. రెండు కంపేర్ చేస్తా. ఇదేంటి తెలుసా? ఇప్పుడు విత్ ఇన్ ది బౌండరీ ఇది తెలంగాణ, ఇది సిద్దిపేట. విత్ ఇన్ ది సిద్దిపేట్ ఫర్ ది ఫైనాన్షియల్ ఇయర్ ద వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ known as GDP. నీకు అర్థమవుతుందా? ఆ జిల్లా పరిధిలో ఎంతైతే ఉత్పత్తి అయిందో గూడ్స్ అండ్ సర్వీసెస్, ఏ ప్రొడక్ట్ వస్తుందో దాని వాల్యూ కడతారు ఆ జిల్లా పరిధిలో. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో పరిశ్రమలు ఎంత ఉత్పత్తి అయింది దాని వాల్యూ కడతారు. పర్ క్యాపిటల్కి అది వేరు. మళ్ళీ
అర్థమవుతుందా నేను చెప్పింది? అర్థమవుతుందా? విత్ ఇన్ ది డిస్ట్రిక్ట్ బౌండరీ రాసుకుంటారా పోనీ? రాసుకోండి. It refers the total value of all the total value of it refers the total value of goods and services produced within the boundary of the district. ఓకేనా? దీంట్లో మనం చూస్తే ఆ డిస్ట్రిక్ట్స్ రాసుకోండి అమ్మ. డిస్ట్రిక్ట్స్ రాసుకోండి. నెంబర్ 1 రంగారెడ్డి. రంగారెడ్డి 3.41 lakh. Number 1 district value 3.41 lakh. Second, Hyderabad. Number 1, Rangareddy district, 3.41 lakh value. Second, Hyderabad. Third, Medchal Malkazgiri. Fourth, Sangareddy. Rangareddy already వచ్చేసింది ఫస్ట్ ప్లేస్. ఇది సంగారెడ్డి. గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ లో టాప్ 4 డిస్ట్రిక్ట్స్ అవుట్ ఆఫ్ 33 రంగారెడ్డి డిస్ట్రిక్ట్, హైదరాబాదు, మేడ్చల్ మల్కాజ్గిరి, సంగారెడ్డి. సంగారెడ్డి మధ్యలో హైదరాబాదు, మేడ్చల్ ఉంది. ఇవన్నీ కలిసి ఉంటాయి అనుకుంటే కదా, అవునా కదా? ఎవరికి ఛాన్స్ ఇవ్వలే, వాళ్ళు తీసుకున్నారు, అవునా కదా? అది మరి లీస్ట్ చూద్దాం. లీస్ట్ ఓకే, లీస్ట్ ఏంటో చూద్దాం ఒకసారి. నెంబర్ 1 ములుగు. లాస్ట్ అదే, ఆఖరి జిల్లా అదే, ఆఖరి అదే. 11,943. ఏముంది ఆడ వాల్యూ? ఏం లేదు ఆడ, నేచర్ వాల్యూ. ములుగు చూడండి, ఇది రూపీస్ వాల్యూ. ఇప్పుడు ములుగు అంటే ఏముంటుంది ఆడ? వ్యవసాయము, ఫారెస్ట్. ఆడ ఏముంటుంది? లాస్ట్ ఇదే ములుగు. అంటే నేచర్ని విలువ కట్టలేము, కానీ విలువ కట్టిండి ఇక్కడ ఏమీ లేదని. 33 జిల్లా. 32 32 జయశంకర్ భూపాలపల్లి. 31 కొమరం భీం. 30 రాజన్న సిరిసిల్ల. ఇది రూపీస్ కాదమ్మా, కవర్స్. సారీ, కవర్సా రూపీసా? రూపీసే. సరే, రాజన్న సిరిసిల్ల.
లాస్ట్ ఇది వీడు ఇచ్చింది తప్పిచ్చిండమ్మా, అది 3.41 lakh crores, ఇది 11,943 lakh crores అనమాట. అది ఇంతకుముందు ఇచ్చింది కదా 3.41 lakh crores, వాళ్ళు తప్పించాడు, ప్రింటింగ్ మిస్టేక్ అనుకుంటా. ఇది 11,943 crores, ఓకేనా, క్రోర్స్ అంతే. అంటే రూపీస్ క్రోర్స్ అని ఇచ్చాడు ఓకేనా. 11,943 ఉండదు కదా. సో చెప్పండి ఇప్పుడు మీకు హైయెస్ట్ గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రొడక్ట్లో హైయెస్ట్ ఏమని చెప్పండి. రంగారెడ్డి, రెండోది హైదరాబాద్, మూడోది మేడ్చల్, నాలుగోది ఓకేనా సంగారెడ్డి, ఎస్రెడ్డి. అది ఇది డిస్టిక్ 33 జిల్లాల్లో, ఓకేనా. నెక్స్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఓవరాల్గా చెప్పాను మీకు. స్టేట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత? 4.18, మర్చిపోయినా 3.8 ఏమో, అవునా కదా. అది మర్చిపోయినాం, మీరు మర్చిపోయారు అప్పుడే. 4 లక్షల పైన వస్తుందని చెప్పలేదు, 3.8, అవునా కదా. ఇప్పుడు పర్ క్యాపిటల్ ఇన్కమ్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఇండికేటర్ చూద్దాం. అంటే ఆ జిల్లాలో ఉన్న జనాభా, ఆ జిల్లాలో వచ్చే ఆదాయం, ఓకేనా. ప్రపంచానికే ఇది నిర్దేశం, అంటే వెస్టర్న్ కంట్రీస్లో నుండి ఆదాయం ఉంది. ఎక్కడట చూద్దాం, రాసుకోండి. నెంబర్ 1 రంగారెడ్డి డిస్టిక్. రంగారెడ్డి డిస్టిక్ 11,29,735, 11,29,735 రంగారెడ్డి డిస్టిక్. చూడండి, ఇండియాలోనే హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ డిస్టిక్ ఇది. 11,29,735. మరి ఇండియా ఎంత ఉంది? 2 లక్షలు. చూడండి ఒకసారి మీరు, అవునా కదా, అవునా, 2 లక్షలే కదా ఇండియా. అదే అప్రాక్సిమేట్లీ. అసలు రంగారెడ్డి జిల్లా చూడండి ఎలా అయిపోయిందో. ఇండియాలోనే 650 జిల్లాలు సుమారు ఉంటే 11,29,730. మరి ఎకరం 200 కోట్లు ఉంటావు, పావు ఎకరం మనకు ఎంత అవుతుంది? 50 కోట్లు, పావు ఎకరా. ఈ రూమ్ అంత ఉంటే చాలు, వాడు కోటీశ్వరుడే, అవునా కదా. ఇది ఘోరం, ఇంత రిచెస్ట్ డిస్టిక్ అనమాట. మీరు రంగారెడ్డి జిల్లాలో ఏ మూలకి వెళ్ళండి, వాడికి ఒక ఇన్నోవా కారు, లేకపోతే మంచి బెంజ్ కారు, స్కోడానో ఏదో ఒకటి ఉంటుంది, అవునా కదా. అది నీ రంగారెడ్డి జిల్లా కదా. ఆ తలకొండపల్లి, ఆ వెల్జాలు ఒకప్పుడు ఎలా ఉండే, వెళ్తే భయం వేసేది నాకు రోడ్లు చూసి. కార్డులు ఉల్టా పల్టా అని, ఇటు ఉల్టా పల్టా అని, కోట్లు అసలు కోట్లు అంటే అది వేసుకునే కోట్ల, డబ్బు కోట్ల, అంత వాల్యూ పెరిగిపోయింది. అబ్బా, ఘోరం అయిపోయింది. ఓకే, రెండోది. నెక్స్ట్ హైదరాబాద్. మళ్ళీ పక్కన హైదరాబాద్కి రంగారెడ్డికి ఎంత తేడా ఉందో చూడండి. హైదరాబాద్ 4,76,679, 4,76,600. హైదరాబాద్ 4.7 lakhs అనుకోరాదు. నెక్స్ట్ మూడోది సంగారెడ్డి 3.94 lakhs. సంగారెడ్డి ఎంత చెప్పాను చూద్దాం ఒకసారి. 3.94 lakh. 3.94 lakh. 3.94 lakh.
తర్వాత మేడ్చల్ మల్కాజ్గిరి 3.81 lakh. మేడ్చల్ ఇది. ఈ రంగారెడ్డి అందరికీ తెలిసింది, హైదరాబాద్ కూడా తెలుసు. తర్వాత ఏంటి, మేడ్చల్ రావాలి యాక్చువల్గా. అవునా అవునా కదా, కొంచెం దూరంగా ఉన్న ఏమొచ్చింది సంగారెడ్డి. ఎందుకు వచ్చింది అంటే అక్కడ జనాభాను పెట్టి ఉంటుంది, పాపులేషన్ డెన్సిటీ ఎక్కువ కదా. ఇప్పుడు ఆదాయం బై జనాభా కదా, అవునా కదా, ఇండికేటర్స్ అట్లా ఉంటాయి. ఇది అన్ని మోర్, అంతేనా అంతేనా. ఇప్పుడు లీస్ట్ చూద్దాం. లీస్ట్ హనుమకొండ ఏ కొండ, 2.37 lakhs. రెండు జగిత్యాల్, $2.44 lakh. మూడు వికారాబాద్ 2.47. ఇంతకుముందు ఇదే లీస్ట్ ఉండేది, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత పైకి వచ్చింది. $2.47 lakh. 4 రాజన్న సిరిసిల్ల 2.55. రాజన్న అని రాస్తున్నా, 2.55 lakh. ఇవి ఓకేనా, ఏం అర్థమైందా? సో లీస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ తెలంగాణలో 33 జిల్లాల్లో హనుమకొండ, జగిత్యాల్, వికారాబాద్, రాజన్న సిరిసిల్ల. ఇంతకుముందు ఏముండేది, వికారాబాద్ ఉండేది, అది ఏ ప్లేస్కి వచ్చింది, ఇప్పుడు థర్డ్ ప్లేస్కి వచ్చింది. ఇవన్నీ కామన్, కొమరం భీం కూడా ఉండేది. ఇవన్నీ పోయి కొంచెం ఇండికేటర్లు మారిపోయినాయి అనమాట. ఎవ్రీ ఇయర్ మారుతుంటాయి ఇవి. మళ్ళీ వచ్చే సంవత్సరానికి మనకి అవి వచ్చే సంవత్సరం ఫిబ్ లోపు అంటే మార్చి లోపు నోటిఫికేషన్ వచ్చి ఎగ్జామ్ జరిగితే మనకి వస్తాయి. అర్థమైందా లేదా ఇండికేటర్. కానీ ఇవన్నీ ఒక ఐడియా అయితే వస్తుంది నీకు, ఇది చదువుకుంటే అర్థమైందా. తర్వాత కూడా నువ్వు యాడ్ చేసుకునే ఉంటాయి కదా, అర్థమవుతుంది. ఈ అంత త్వరగా మారిపోవు, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అసలు మారవు, ఇట్లనే ఉంటాయి. నెంబర్ మారినప్పుడు కాన్సెప్ట్ ఇట్లనే ఉంటుంది. ఇక్కడ నెంబర్ మారొచ్చాయా, కానీ ఆ గ్యాప్ ఇట్లనే వస్తుంది మళ్ళా అని నేను అనుకుంటున్నా. చూద్దాం తర్వాత, అప్పుడు బతుకుంటే నెక్స్ట్ ఇయర్కి. ఓకేనా, రైటా, రైట్. సో ఇది ఒక సెకండ్ టాపిక్ అన్నమాట. ఓకే.